అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చి జవాన్లను కార్మికులుగా మార్చేశారు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. దీన్ని కౌంటర్ ఇస్తూ ఆర్మీ రాజకీయ సాధనమా, ఎందుకంటే పెద్ద పాపం ఉందా అంటూ మోదీ ఫైర్ అయ్యారు సార్. సో అగ్నివీర్ పథకాన్ని అబ్జెక్ట్ చేస్తే సైన్యాన్ని అవమానించినట్ల అంటే 2019లో మోడీ ఎలా గెలిచాడు? పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్ల పైన జరిగిన దాడి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలాకోట్ పైన చేసిన స్ట్రైక్స్, ఈ రెండే కదా చెప్పింది. మరి అది సైన్యాన్ని రాజకీయాలకు తీసుకొచ్చినట్టు కాదా? అది సైన్యాన్ని రాజకీయాలకు వాడుకున్నట్టు కాదా? మీకు సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ చెప్పాడు కదా, సిఆర్పిఎఫ్ జవాన్లు పుల్వామాలో టెర్రరిస్టుల దాడికి మరణించడానికి మన ప్రభుత్వం కూడా కారణం, హెలికాప్టర్లు ఇవ్వమంటే ఇవ్వలేదు అంటే మోడీ ఏం చెప్పాడన్నాడు ఆయన. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న సత్యపాల్ మాలిక్. సో చుప్ బైటో అన్నాడు నాకు మోడీ. అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా చుప్ బైటో అన్నాడు అని. దాన్ని మరి వాడుకోవడం రాజకీయం కాదా? అసలు ఎన్నిసార్లు కార్గిల్ యుద్ధ సమయంలో నుంచి మొదలుకొని సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ వరకు ప్రతిసారి ఆర్మీ సింబల్స్ని ఎన్నిసార్లు బీజేపీ క్యాంపెయిన్లో వాడింది. ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఒక విరోచిత కార్యానికి రాజకీయ ప్రయోజనం పొందలేదా బీజేపీ? చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కదా, బీజేపీ కార్యకర్తలపై బాలాకోట్ను కొట్టలేదు కదా. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బిలాంగ్స్ టు ఆల్ ఇండియన్స్ కదా. మరి అందువల్ల తమ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి మోడీ క్రెడిట్ తీసుకున్నాడు. నేను తప్పని కూడా అంటలేను. అఫ్కోర్స్ బాలాకోట్లో స్ట్రైక్ జరగడానికి పొలిటికల్ డిసిషన్ మోడీ ప్రభుత్వం కదా ఇవ్వాల్సింది. ఎందుకంటే కార్గిల్ యుద్ధ సమయంలో కూడా సరిహద్దు దాటవద్దు అని భారత సైన్యానికి వాజ్పేయి ప్రభుత్వం ఆదేశం ఉంది. అందువల్ల మోడీ డిజర్వ్ ద క్రెడిట్ ఫర్ బాలాకోట్ స్ట్రైక్స్. నేను కాదని అనను, ఎందుకంటే అది మోడీ ప్రభుత్వ నిర్ణయంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పని. అలాంటప్పుడు అగ్నివీర్ పథకం ఎవరిది? మోడీ ప్రభుత్వ పథకం కదా. అందువల్ల బాలాకోట్ స్ట్రైక్స్కు మోడీకి క్రెడిట్ ఇస్తే అగ్నివీర్ పథకానికి డిస్క్రెడిట్ కూడా మోడీకి వస్తుంది. అది రాజకీయాల్లో సైన్యాన్ని ఉపయోగించడం, ఇది కూడా సైన్యాన్ని ఉపయోగించడం అవుతుంది. నేను బాలాకోట్ స్ట్రైక్స్ బీజేపీ లాభపడడం తప్పు పట్టడం లేదు, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇట్స్ ఎ పొలిటికల్ డిసిషన్. ఎందుకంటే మీకు సర్జికల్ స్ట్రైక్స్ అన్నా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో బాలాకోట్ స్ట్రైక్స్ ఏకంగా పాక్ భూభాగంలోకి వెళ్ళి కొట్టారు. చరిత్రలో మొదటిసారి అది. సర్జికల్ స్ట్రైక్స్ అన్న గతంలో జరిగాయని అంటారు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా జరిగాయి, కానీ వాళ్ళు చెప్పుకోలేదు బయటికి. ఇది ఆర్మీ డిఫెన్స్ విషయాలు కనుక బీజేపీ వాళ్ళు చెప్పుకున్నారంటారు. పోనీ ఏనాది ఎంత నిజమో నాకు తెలియదు. కానీ బాలాకోట్ స్ట్రైక్స్ అయితే రైట్ ఇన్ టు ద టెరిటరీ ఆఫ్ పాకిస్తాన్, ఇది మాత్రం ఎప్పుడు జరగలేదు. అలాంటిది మోడీ ప్రభుత్వం ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. బాలాకోట్ స్ట్రైక్స్ కరెక్టు, సర్జికల్ స్ట్రైక్ కరెక్టు. సో నరేంద్ర మోడీ డిజర్వ్స్ ఆల్ క్రెడిట్ ఫర్ దాట్, అందులో డౌటే లేదు. మరి అలాంటప్పుడు అగ్నివీర్ పథకం తెచ్చినందుకు డిస్క్రెడిట్ కూడా అయిన కారణం కావద్దాం? సమస్య ఏంటంటే అగ్నివీర్ పథకం అనేది భారతీయ జనతా పార్టీకి పెద్ద ఛాలెంజ్గా మారింది. యూపీ, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో మన దగ్గర అగ్నివీర్ పథకం పెద్ద ఇష్యూ కాదు. నేను గతంలో కూడా మాట్లాడాను, సౌత్లో అగ్నివీర్ ఎందుకు క్యాంపెయిన్ ఇష్యూ కాలేదు, నార్త్లో ఎందుకు అయిందని. సో అందువల్ల ఆ కాక తగిలింది కనుక అగ్నివీర్ గురించి మాట్లాడితే రాజకీయం అంటారు. ఆ సైన్యాన్ని అవమానించినట్లయితే సైన్యంతో సంబంధం లేదు కదా. అంటే సైన్యము 4 ఏళ్ళు పని చేసిన తర్వాత, 4 ఏళ్ళు ఆర్మీలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఆర్మీకి పనికిరారు అని పంపిస్తే సైన్యానికి అవమానం కాదట. అసలు ఆ సైన్యాన్ని కూడా టెంపరీ పోస్టింగు, క్యాజువల్ అపాయింట్మెంటు, మీకు 4 ఇయర్ అపాయింట్మెంట్గా మారిస్తే కాదట. అంటే సైన్యంతో ఒక ఎమోషనల్ బంధం రాకుండా చేస్తే, 4 ఏళ్ళు సైన్యంలో శిక్షణ నుంచి ఇంటికి పంపిస్తే, వాళ్ళ సైన్యంలో తీసుకోకపోతే అది అవమానం కాదట. కానీ అగ్నివీర్ పథకం అనేది సైన్యం గురించి కాదు, సైన్యానికి ఎంపిక ప్రక్రియ గురించి. అగ్నివీర్ అంటే సైన్యం కాదు కదా. సైన్యాన్ని ఎట్లా అవమానించడవుతుంది? సైన్యం ఎంపిక ప్రక్రియకు అనుసరిస్తున్న పద్ధతిని ప్రశ్నిస్తున్నారు. సో ఆ పద్ధతిని ప్రశ్నిస్తే సైన్యాన్ని అవమానించడట్లయితే నాకు నిజంగా అర్థం కాదు. ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ ది ఆర్మీ రిక్రూట్మెంట్. అయ్యా ఆర్మీ రిక్రూట్మెంట్ ఇట్లా ఉండకూడదు, 4 ఏళ్ళు చేసిన తర్వాత వాళ్ళ డబ్బులు ఇచ్చి వెనక్కి పంపిస్తా అంటే వాళ్ళు ఏంటది? అందుకే కార్మికులు అవుతారా అని అడిగింది. ఇప్పుడు అడ్డా మీద కూలీలు ఉంటారు, మనం తీసుకొచ్చుకుంటాం, పని చేయించుకుంటాం, పంపిస్తాం. అలా మీరు 4 ఏళ్ళు తీసుకొని అగ్నివీర్లను పంపించడం న్యాయమా అని అడిగా. ఆ క్వశ్చన్ అడిగితే అవమానించడం ఎట్లయితే సైన్యాన్ని? సైన్యం ప్రస్తావన లేదా? సైన్యం ఎంపిక ప్రక్రియ ప్రస్తావన. ఎవరైనా ప్రశ్నిస్తే ఎంపికను ప్రశ్నిస్తున్నారు, సైన్యాన్ని ఎట్లా ప్రశ్నిస్తారు? భారత సైన్యం పట్ల మనం అందరం గర్వపడతాం కదా. సైన్యం చేసిన త్యాగాలు ఎవరు చేశారని మనం ఇవాళ ప్రశాంతంగా ఇవాళ ఇట్లా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నామంటే
ఆ సియాచెన్ మంచు కొండల్లో ఆ మహనీయులు మన కొరకు త్యాగాలు చేస్తుంటే మనం ఇవాళ ఉండగలిగాం. ఇలా పంజాబ్ బార్డర్లో, రాజస్థాన్ బార్డర్లో, దేశ సరిహద్దుల యందు తల్లి బిడ్డల భార్యా బిడ్డలకు దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, అసలు అతి భయంకరమైన పరిస్థితుల్లో ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడి ఆ మహనీయులు, ఆ సైనికులు పోరాడితే కదా చేతులు జోడించి మొక్కాలి మన వాళ్ళను. ఇలా మీరు నేను టీవీలో కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే ఆ వారి త్యాగం కదా. దానిలో సైన్యాన్ని అవమానిస్తే ఈ దేశం ఎట్లా అంగీకరిస్తుంది? సైన్యానికి జరిగే రిక్రూట్మెంట్ మెథడ్ పైన పొలిటికల్ క్వశ్చన్ తప్ప, ఇట్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ క్వశ్చన్ ఆన్ ఆర్మీ కదా.